నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారండి. 11వ తేదీ 11 మందితో 11 నిమిషాలు ఉదయం 10 గంటలకు వచ్చారండి. 11వ తేదీ 10 గంటలకు 11 మందితో అసెంబ్లీలో అడుగుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు 10 గంటల 11 నిమిషాలకు మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. ఏమిటంటే 10 గంటల 11 నిమిషాలకు మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. అంటే 11వ తేదీ 11 మంది ఎమ్మెల్యేలు 10 గంటలకు లోపలికి వచ్చారు. తర్వాత 10 గంటల 11 నిమిషాలకు బయట వెళ్ళిపోయారు. అంటే 11 నిమిషాలు మట్టుకున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే టైం 1 నిమిషం. కాబట్టి 11 నిమిషాల్లో వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల గురించి పట్టించుకోరు, ప్రజల యొక్క కష్టాల గురించి పట్టించుకోరు. బయటకు వచ్చి ప్రజాస్వామ్యం నాశనమైంది, గూండాయిజం నాశనమైంది అంటారే తప్ప సభలో కూర్చొని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అసెంబ్లీలో కూర్చుంటే కదా మీకు మీ కష్టాలు, మీ నియోజకవర్గంలో ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ సొమ్ముతో, ప్రభుత్వ ఖజానా డబ్బుతో, ప్రజల సొమ్ముతో మీరు బందోబస్తు అన్నీ ప్రజల సొమ్ముతో తింటూ ప్రజల గురించి పట్టించుకోకుండా పోతూ ఉంటే అసెంబ్లీలో మీకు ఏమి గౌరవం ఉంటుంది? 11 మంది ఉన్నారు. 11 మంది ఎందుకు గట్టిగా మాట్లాడకూడదు? అర్ధగంట ఇవ్వని, 10 నిమిషాలు ఇవ్వని మీ నియోజకవర్గం గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అదే వైసీపీ ఎమ్మెల్యేలకు ఉన్నది. వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి గవర్నర్ ముందర ప్రసంగం సమయంలో ప్లస్కార్లతో పట్టించుకోకుండా నినాదాలు చేస్తారు, ర్యాలీ చేస్తారు, అన్నీ చేస్తారు. 11 నిమిషాలు సభ నుంచి నిష్క్రమించి వెళ్ళిపోతారు వైసీపీ వాళ్ళు. వీళ్ళు మాట్లాడుతూ ఇంకా ఏం మాట్లాడతారంటే, శాంతి భద్రతలను కాపాడండి, అసెంబ్లీలో గవర్నర్ ఎదుట నివేదించిన వైఎస్ఆర్సీపీ, బడ్జెట్ అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని మండిపాటు, సూపర్ 6 సూపర్ 7 అంటూ ప్రజలను మోసం చేశారు, నిరుద్యోగ భృతి ఇస్తామంటూ యువతకు దగా చేశారు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారు, ఇది దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ నినాదాలు. మరి దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అనే నినాదాలు ఎక్కడ చేయాలండి? అసెంబ్లీలో కూర్చొని ప్రతిపక్షంగా గట్టిగా పోరాడాలి. రోడ్ల మీదకి వచ్చి పెడితే వింటారా? అసెంబ్లీలో మీకు అవకాశం ఉండి కూడా ఎందుకు పారిపోతున్నారు? ఏం అసెంబ్లీ అంటే భయం ఎందుకు మీకు? 11 మంది ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ బయట వచ్చి దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటే ఎవరు చూస్తారు? ఏం అసెంబ్లీలో కూర్చోలేరా? అంటే ప్రజల యొక్క బాధ్యతను మీరు ప్రభుత్వానికి తెలపడానికి ఏమి మీకు బాధ? మీకు వచ్చిన కష్టమేమి? ఎందుకు మీరు 11 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు? గెలవలేనప్పుడు ప్రజాధనం, ప్రభుత్వ ధనం, ప్రజల సొత్తు జీతాలు తీసుకుంటూ మీకు అన్ని విధాల సహకరిస్తున్నప్పుడు ప్రజల కోసం పోరాడాలి. 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు గట్టిగా పోరాడలేకపోతున్నారు? అసెంబ్లీలో ఎందుకు కూర్చుంటున్నారు? 11 నిమిషాలు ఎందుకు ఉండగలుగుతున్నారు? 11 నిమిషాల తర్వాత ఎందుకు వాకౌట్ చేస్తున్నారు? ఇదే మీరు దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటున్నారు కదా, ఇదే అసెంబ్లీలో చెప్పండి, ఇదే అసెంబ్లీలో గట్టిగా పోరాడండి. ఎందుకు ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు? ఇదేంద్రా 11 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 11 నిమిషాలు అసెంబ్లీలో కూర్చొని వాకౌట్ చేసుకుంటూ దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటారు. ఏం దోపిడీ రాజ్యం, ఏమి దొంగల రాజ్యం చెప్పండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సైడ్ ఏమో అనంతబాబు, ఇంకో సైడ్ ఏమో ఈయన. అట్లా ఈ మన ఉపాధి చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్, మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైడ్ ఏమో దువ్వాడ శ్రీనివాసు, ఇంకోటి అనంతబాబు ఏమో దళిత డ్రైవర్ని డెలివరీ చేస్తే అతన్ని పక్కన పెట్టుకుంటున్నాడు. ఇంకా ఆయన దువ్వాడ శ్రీనివాస్ భార్య ఉన్నంగానే భర్త ఉన్న ఆయనను అక్కడ పిల్లలను ఇక్కడ పిల్లలను వదిలేసి నిసిగ్గుగా ఉంటున్న ఈ దువ్వాడ శ్రీనివాస దివుల మాదిరి యొక్క చరిత్ర తెలియని వాళ్ళు లేరు.
అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ గొప్ప గొప్పగా చెప్పుకుంటారు, కానీ అసెంబ్లీలో కూర్చుండే తీరిక ఉండదు. అసెంబ్లీలో కూర్చోవాలా, చేయాలా, అసెంబ్లీలో కొట్లాడాలా, కానీ అసెంబ్లీకి రావడం ఎందుకంటే స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు అసెంబ్లీకి రాకపోతే కంపల్సరీ ఏటు పడుతుందని భయపడిన వైసీపీ వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ గవర్నర్ ప్రసంగానికి రావడం, ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీకి రారు, ప్రజల గురించి పట్టించుకోరు, ప్రజా సమస్యల గురించి పట్టించుకోరు, కానీ వాళ్ళు బయటకు వచ్చి ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. ఇది దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ నినాదాలు చేస్తారు. మళ్ళీ గవర్నర్ ప్రసంగిస్తూ ఉంటే పోడియంను చుట్టుముడతారు. ప్రభుత్వ తీరు నిర్వహిస్తూ సభ నుంచి వాకౌట్ అంటే 11 నిమిషాలు కూర్చుంటే వాకౌట్ చేస్తారా? ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోరా? ప్రజల గురించి మీకు లేదా? ఇదేనా? అసెంబ్లీలో కూర్చొని గట్టిగా ప్రభుత్వం మీద నిలదీయడానికి ఏమి ఇబ్బంది? 11 నిమిషాలు కూర్చున్నారు, 11 మంది వచ్చారు, కరెక్ట్గా 11 నిమిషాలకి వెళ్ళిపోయారు. ఇదేనా చెప్పండి? అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన వీడ్కోలు పలికి తిరిగి వచ్చే సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు లాబీలో ఉన్న మీడియాకు పలకరించారు. సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు రావడంపై స్పందించవలసిందిగా మీడియా కోరగా, ఏముంది 11న బుధవారం 11 మంది వచ్చి 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారుగా, అంతేనా? అంతకుమించి ఏమైనా జరిగిందా అని సరదాగా స్పీకర్ వ్యాఖ్యానించారు. సభ్యులు పార్టీలకు అతీతంగా సభా సాంప్రదాయాలు పాటిస్తే బాగుంటుందన్నారు అనేది స్పీకర్ గారు చెప్తున్నారు. ఏ ఉద్దేశంతో వచ్చారు? 11వ తారీఖున 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాలు ఉండిపోయారుగా అని స్పీకర్ సరదా వ్యాఖ్యలు. ఇదేనండి మన వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి వచ్చి రావడం, 11 మంది వచ్చడం, 11 నిమిషాలు ఉండడం, 11వ తేదీ 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడాల్సిన ఈ ప్రతిపక్షం అసెంబ్లీ నుంచి పారిపోవడం కూడా ప్రజలు ఏమనుకుంటారనేది కూడా నిసిగ్గు లేకుండా ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న ఈ దానికి వాళ్ళ బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎలా తీర్పిస్తారనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.